హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ రోడ్. అందరూ బాగున్నారా? మరి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అయితే ఇవాళ వీడియోలో మనము హోసన్నా మినిస్ట్రీస్ యొక్క 2026 న్యూ ఇయర్ సాంగ్ యొక్క పల్లవి చరణం కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్ వేలో చూసుకుందాం. ఓకే, అయితే మొట్టమొదటిగా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ అయితే చూసుకుందాం. ఈ సాంగ్ వచ్చి సి మైనర్ స్కేల్లో ఉంది. సి మైనర్ స్కేల్ యొక్క రూట్ ఎలా ఉంటుంది? సి, డి, డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి. అయితే ఒక ఎక్స్ట్రా నోట్ లేదంటే యాక్సిడెంటల్ నోట్ అనేది వాడడం జరిగింది. అదేమిటంటే ఏ అనే నోట్ అనేది వాడడం జరిగింది అనమాట. మరి ఇది ఎక్కడ వాడడామో మనం చూడాలంటే ముందుకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్లాసికల్లో కూడా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ చూసుకుందాం. మరి సాంగ్ వచ్చి 1వ శృతిలో ఉంది. నటభైరవి రాగంలో ఉంది. నటభైరవి రాగం ఎలా ఉంటుంది? సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, పైసా. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరహర ప్రియ రాగం. కరహర ప్రియ రాగం కూడా యూజ్ చేశారు. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కరహర ప్రియ రాగం ఎలా ఉంటుంది? సా, రీటు, గావన్, మావన్, పా, దాటు, నీవన్, పైసా. ఓకే, సరే, ఇప్పుడు ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని మనం ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. మొట్టమొదటిగా నేను ఆ పల్లవి చరణాన్ని ప్లే చేస్తాను. తర్వాత సింగిల్ ఫింగర్తో మీకు నేను నోట్ టు నోట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే నేను ఈ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందే మీకు ఒక చిన్న గమనిక చెప్పాలనుకుంటున్నాను, ఒక నోటీస్. అదేమిటంటే, మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం 2026లో కూడా ఒక కొత్త బ్యాచ్కి మ్యూజికల్ కీబోర్డ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. మరి పాటలు ఫైండ్ చేయలేకపోతున్నామని చాలామంది కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే నాకు కాల్ చేసి కావచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా కూడా నాకు మెసేజెస్ పెడుతున్నారు. అన్న, మేము ఇన్ని ఇయర్స్ అవుతుంది, మేము పాటలు వెతకలేకపోతున్నాం. లేదు అని అంటే పాటలో మనం సరైన సంగీతాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఇంటర్లోడ్స్ ప్లే చేయలేకపోతున్నాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోతున్నాం అన్న. సో ఇలాంటివి చెప్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా మరి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే నిజంగా నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, మరి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అందులో ఉన్న డెమో క్లాస్ని చూసి మీకు నచ్చినట్లయితే, మీరు ఆ క్లాసెస్ మీకు అర్థమవుతాయి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. అందులో ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ పేరు, మీ ఏజ్, తర్వాత మీ వయసు, తర్వాత మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఇవి ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. సో దాని ద్వారా క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో నేను చూస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, ఆ వెబ్సైట్లోనే ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకే, సరే గైస్, అయితే ఇప్పుడు మనం ఈ పాటను ఎలా ప్లే చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఇంకొక పాయింట్, సాంగ్స్ నొటేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికన్నా అవి కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇప్పుడు ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. మొట్టమొదటిగా నేను ఇప్పుడు మీకు పల్లవి ప్లే చేసి చూపిస్తాను. తర్వాత ఆ పల్లవిని సింగిల్ ఫింగర్తో చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఈ పాట యొక్క పల్లవి అయితే ఉందన్నమాట. నేను మీకు ఇప్పుడు సింగిల్ ఫింగర్తో మొత్తం ఈ పల్లవిని ఎలా ప్లే చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఎక్కడన్నా నేను 2-3 ఫింగర్స్ వాడినట్లయితే అక్కడ గమకు ఉందని గుర్తించండి. సో మీరు జాగ్రత్తగా నేను చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే
మీరు కూడా సేమ్ నాకులా ప్లే చేయవచ్చు. ఓకే, మరి మొట్టమొదటిగా పల్లవి ఎలా స్టార్ట్ అవుద్దంటే ఈ విధంగా. సో ఈ విధంగా పల్లవి అయితే ఉంది. మీరు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. పల్లవి అనేది ఈ విధంగా ప్లే చేసుకోవాలి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము చరణం కూడా ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. నేను మొట్టమొదటిగా ప్లే చేసేస్తాను. తర్వాత ఇప్పుడులాగే సింగిల్ ఫింగర్తో చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం చరణాన్ని ప్లే చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు సింగిల్ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా ప్లే చేస్తాం. అప్పుడు ఒక లింక్ బిట్ అనేది ప్లే అయిన తర్వాత నెక్స్ట్ సో ఈ విధంగా ప్లే అయిన తర్వాత సో ఈ విధంగా ప్లే చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా చరణం అయితే మనం ప్లే చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పాట చాలా సులువే. మీరు 1-2 సార్లు ఆ పాట విని నేను చెప్పింది చక్కగా చూసినట్లయితే చాలా ఈజీగా మీరు ప్లే చేయవచ్చు. ఓకే, సో మరి నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను మీకు క్లారిఫై చేస్తాను. లేదు అని అంటే కామెంట్ సెక్షన్లోనే మీరు అడగవచ్చు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వారు
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వాల్సిన పని ఉండదు. అండ్ ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందో మీ లైక్స్ ద్వారా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే. అండ్ క్లాసెస్ జనవరి 5వ తారీఖు నుంచి